బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదంలో సంచలన ట్విస్ట్ నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టిలో ప్రధాన విలన్గా ఎర్రిస్వామి కనబడుతున్నాడు. ఎర్రిస్వామి ఎందుకు విలన్గా కనబడుతున్నాడు అనే దానికి మీకు ఒక చిన్న విషయం చెప్తా. నేను అసలు ఏం జరిగింది ఈ ప్రమాదం కంటే ముందు, కొన్ని గంటల ముందు ఏం జరిగిందో వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎర్రిస్వామి ఇక్కడ ఫోటోలో కనిపించిన వ్యక్తి ఆయనే ఎర్రిస్వామి. సో ఇప్పుడు ఎర్రిస్వామి శివశంకర్ పైన ఫిర్యాదు ఇస్తే శివశంకర్ పైన కేసు నమోదైందట. సో శివశంకర్ పైన కేసు నమోదైంది, నేను కాదు అసలు ముద్దాయిని శివశంకర్ అనే రకంగా ఇప్పుడు టామీ అలియాస్ ఎర్రిస్వామి చెప్తున్నాడు. అంతకంటే ముందు ఏం జరిగిందో మీకు చెప్తాను. నేను ఇక్కడ విలన్ ఎవరో మీరు డిసైడ్ చేయండి. ఎర్రిస్వామి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జిహెచ్ఎంసీలో ఒక కార్మికుడిగా, చెత్త తీసే కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎర్రిస్వామి హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. శివశంకర్కి ఎర్రిస్వామికి కర్నూలులోనే పరిచయం. కర్నూలులోని లక్ష్మీపురంలో, కర్నూలు జిల్లాలోని లక్ష్మీపురంలో ఉంటాడు ఎర్రిస్వామి. అయితే ఎర్రిస్వామి మొన్న మధ్యాహ్నం, ఈ ఘటన జరిగిన రోజు అంటే ముందు రోజు మధ్యాహ్నం కర్నూలుకు సంబంధించినటువంటి బస్టాండ్ దగ్గర దిగాడట. దిగి ఎర్రిస్వామికి ఫోన్ చేసి పికప్ చేసుకోమంటే ఎర్రిస్వామి పికప్ చేసుకున్నాడు. ఇద్దరు కలిసి పాత చౌరస్తా దగ్గర ఫుల్గా మద్యం సేవించారు. మద్యం సేవించి అక్కడి నుంచి తిరిగి లక్ష్మీపురంలోకి వెళ్ళి అక్కడే పడుకున్నారు. అది తెల్లవారుజామున ఎర్రిస్వామి ఏం చెప్పాడంటే శివశంకర్కి, నాకు పెళ్ళుంది, నేను పలానా ఊరికి వెళ్ళాలి, నాకు మళ్ళీ బస్ స్టాండ్ డ్రాప్ చేయమంటే ఇద్దరు వెళ్ళిపోయి లక్ష్మీపురంలో పడుకున్నారు. తెల్లవారుజామున అంటే వాళ్ళ దృష్టిలో 1 గంట 2 గంటల సమయం అవుతుంటుంటుంది బహుశా. ఆ సమయానికల్లా మళ్ళీ లేచి మళ్ళీ మద్యం సేవించి శివశంకర్ తర్వాత అటు ఎర్రిస్వామి ఇద్దరు కలిసి డోన్ వైపుగా డ్రాప్ చేస్తానని చెప్పి శివశంకర్ చెప్పడంతో బయలుదేరిపోయారు. ఇక్కడ పెట్రోల్ పోయించుకుందాం అనుకున్నారు. అయితే శివశంకర్ దగ్గర రూపాయి కూడా లేదట. వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, కుటుంబీకులు, శివశంకర్ ఫ్రెండ్స్ చెప్తున్న మాటలు. సో ఎర్రిస్వామి ఆయనకు మద్యం సేవించి ఎర్రిస్వామి పెట్రోల్ పోయిస్తానని చెప్పి శివశంకర్ని తీసుకెళ్లి డోన్ వరకు డ్రాప్ చేయమని చెప్పడంతో ఇద్దరు కలిసి డోన్ వైపుగా వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు పైన బైక్ పడిపోయింది. ఆ తర్వాత శివశంకర్ కూడా రోడ్డు పైన పడిపోయి ఉన్నాడు. సో శివశంకర్ రోడ్డుపై పడిపోవడంతో కొన్ని గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి శివశంకర్ని ముందుగా పక్కకు లాగేశాడు. ఆ తర్వాత బైక్ని లాగపోతూ ఉండగా బైక్ని లాగుతున్న సమయంలో ఒక ఆర్టీసీ బస్ వచ్చింది. వెంటనే పక్కకు తప్పుకున్నాడు. ఆ బైక్ని ఆర్టీసీ బస్ గమనించి సేఫ్గా వెళ్ళిపోయింది. బైక్ని తప్పించుకుని ప్రమాదం నుంచి బయటపడిపోయింది. ఆ తర్వాత వచ్చిందే ఈ కావేరీ ట్రావెల్స్ బస్. అంతకంటే ముందు ఈ ఎర్రిస్వామి ఆ బైక్ నడి రోడ్డుపై ఉంటే దాన్ని మళ్ళీ లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతలోనే కావేరీ ట్రావెల్స్ బస్ వచ్చింది. భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కావేరీ ట్రావెల్స్ బస్ ఆ బైక్ పై నుంచి వెళ్ళిపోయింది. ఇంతలోనే కొన్ని క్షణాల్లోనే బస్సు అలా బైక్ని ముందుకు తీసుకెళ్లడం, బ్లాస్ట్ జరగడం, మంటలు రావడం ఇదంతా కూడా జరిగిపోయింది. సో కానీ తన కళ్ళెదుట ఇదంతా జరగడం చూస్తున్న ఎర్రిస్వామి ఎక్కడ తన దాకా వస్తుందో అని చెప్పి భయపడిపోయి వెంటనే శివశంకర్ మృతదేహం వరకు వెళ్ళిపోయి తన ఫోన్ని తీసుకొని అక్కడి నుంచి పరారైపోయాడు, తన గ్రామానికి వెళ్ళిపోయాడు. సో ఎక్కడ కూడా నేను ట్రీట్మెంట్ చేసుకున్నా, నాకు గాయాలనే విషయం చెప్పినా కూడా నేను ఒక ప్రమాదంలో పడ్డానని అంత మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని చెప్పి ఎక్కడ కూడా ట్రీట్మెంట్ చేసుకోలేదు. అయితే సీసీటీవీ ఫుటేజ్ కనుక ఈరోజు శివశంకర్ అండ్ ఎర్రిస్వామి ఉన్నది కనుక ఫుటేజ్ దొరకకపోయి ఉంటే ఎర్రిస్వామి నాకేం సంబంధం లేదని చెప్పి చేతులు దులిపేసుకునేవాడు. శివశంకర్ని పిలిచింది కూడా ఇది ఎర్రిస్వామి అన్నట్టుగా చెప్తున్నారు. అటు ఎర్రిస్వామికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం ఎర్రిస్వామికి ఏం సంబంధం లేదు, శివశంకర్ చేశారంటున్నారు. కానీ శివశంకర్ దగ్గర రూపాయి కూడా లేదట. మరి రూపాయి లేనటువంటి శివశంకర్ మద్యం ఎలా తాగుతాడు, ఇంత దూరం ఎలా వస్తాడు, రాత్రి ఎక్కడ పడుకున్నారు, ఇవన్నీ వివరాలు కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఒక్కొక్కటి మొత్తం బయటపడుతూ ఉన్నాయి. అయితే యాక్సిడెంట్ అయ్యిందని పోలీసులకి ఇప్పుడు ఎర్రిస్వామి చెప్పాడట. ఏమని? మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే, శివశంకర్ మూలంగానే ఈ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి నేను ఇప్పుడు శివశంకర్ పైన ఫిర్యాదు ఇస్తున్నాను, మీరు శివశంకర్ పైన కేసు నమోదు చేయండి అని చెప్పి ఎర్రిస్వామి ఫిర్యాదుతో పోలీసులు ఆ కేసు కూడా నమోదు చేశారట. ఎర్రిస్వామి ఫిర్యాదు ఇచ్చాడు. సో మృతుడు శివశంకర్ పైన ప్రస్తుతానికి 281, 125A, 106 of 1 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మీరంతా అనుకొని ఉంటారు శివశంకర్ చనిపోయాడు కానీ ఇప్పుడు శివశంకర్ చనిపోయిన వ్యక్తి పైన ఎలా కేసు పెడతారు అనే అనుమానం మీతో పాటుగా నాకు కూడా ఉంది. మరి శివశంకర్ పై కేసు నమోదైతే మరి ఆ కేసుని ఎలా తీసుకుంటారు పోలీసులు, ఆ సెక్షన్లు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నేను కాదు, శివశంకర్ దగ్గర రూపాయి కూడా లేదు, శివశంకర్ని ఎర్రిస్వామి తీసుకెళ్లి ఉంటాడనే మాటని స్వయంగా శివశంకర్ మిత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి శివశంకర్ ఫ్రెండ్స్ ఏం మాట్లాడారు చూద్దాం.
శంకర్ చివరిగా ఎప్పుడు చూశారు? నేనైతే చూడలేదు. నేను ఊరు పోయింది. నేను మననే వచ్చిన. ఊరికి పోయి మననే వచ్చిన. వాడికి కనపడలే నాకైతే. ఇంకో మంచిగా ఉండి పనికి పోయి వచ్చినాక 100 రూపాయలు అడిగినాడంట. ఊరికి పోతున్నానా 100 రూపాయలు ఇవ్వండి అంటే నాకు అక్కడ లేవురో డబ్బులు అన్నాడంట. వెళ్ళిపోయినాడంట. అంతే. అంటే అంటే చనిపోయే ముందు అతను లేడు. ఇప్పుడు టోన్లో విన్నాడు. అతను చెప్పినాడు 100 రూపాయలు ఉంటే ఇయ్యనా వచ్చినాక ఇస్తాను నేను అంటే లేవురో నాకు అక్కడ ఇప్పుడు ఊరి నుండి వచ్చినా నేను అన్నాడు. శంకర్ చివరిగా ఎప్పుడు చూశారు? నేనైతే చూడలేదు. నేను ఊరు పోయింది. నేను మననే వచ్చిన. ఊరికి పోయి మననే వచ్చిన. వాడికి కనపడలే నాకైతే. ఇంకో మంచిగా ఉండి పనికి పోయి వచ్చినాక 100 రూపాయలు అడిగినాడంట. ఊరికి పోతున్నానా 100 రూపాయలు ఇవ్వండి అంటే నాకు అక్కడ లేవురో డబ్బులు అన్నాడంట. వెళ్ళిపోయినాడంట. అంతే. అంటే అంటే చనిపోయే ముందు అతను లేడు. ఇప్పుడు టోన్లో విన్నాడు. అతను చెప్పినాడు 100 రూపాయలు ఉంటే ఇయ్యనా వచ్చినాక ఇస్తాను నేను అంటే లేవురో నాకు అక్కడ ఇప్పుడు ఊరి నుండి వచ్చినా నేను. రైట్, ఇది ఫ్రెండ్స్ చెప్తున్న మాటలు. ఒక 100 రూపాయలు అడిగాడంట చివరిగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు, చనిపోయే ముందు. ఏదైతే ఎర్రిస్వామిని పికప్ చేసుకోవడం కంటే ముందు తన ఊరు నుంచి ఎప్పుడైతే శివశంకర్ బయలుదేరాడో అక్కడ ఒక 100 రూపాయలు కావాలని అడిగితే ఫ్రెండ్స్ లేవన్నారంట. ఫోన్పే చేయండి పర్లేదు నేను వచ్చినాక ఇస్తాను కూడా అన్నాడట శివశంకర్. అప్పుడు కూడా లేవన్నారంట. అంటే 100 రూపాయల కోసం వేరే వ్యక్తి అంటే శివశంకర్ ఇంతలా మధ్యమేలా సేవిస్తాడు? పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చి ఫ్యూయల్ నింపుకోవడం కోసం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఇవన్నీ కూడా జరిగింది ఎర్రిస్వామి మూలంగానే అని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎర్రిస్వామి కోసం తన మిత్రత్వాన్ని చాటుకోవడం కోసం ఒక ఫ్రెండ్షిప్లో పికప్ చేసుకున్నాడు కర్నూలు బస్ స్టాండ్ దగ్గర. ఆ తర్వాత అక్కడ మద్యం సేవించారు. అటు పిమ్మట ఎర్రిస్వామి విలేజ్ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ పడుకున్నారు. ఎర్రిస్వామి గ్రామంలో పడుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామున ఒక పెళ్ళుంది అక్కడ డ్రాప్ చేయమని చెప్పి ఎర్రిస్వామి చెప్పడంతో తెల్లవారుజామున ఎర్రిస్వామి పడుకుంటే శివశంకర్ ఎర్రిస్వామిని లేపాడంట. లేచేలా వెళ్ళిపోదాం పదా నేను డ్రాప్ చేస్తానని చెప్పి అనడంతో సరే అని బయలుదేరిపోయారు. పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఫిల్ చేసుకున్నారు. ఆ తర్వాత డోన్ వైపుగా బయలుదేరుతున్న సమయంలో డివైడర్ని ఢీ కొట్టి ఇప్పుడు శివశంకర్ మరణించాడు. ఎర్రిస్వామి గాయాలతో తప్పించుకున్నాడు. సో ప్రస్తుతానికి ఈ ఘటన మొదటి ప్రమాదం జరిగింది బైక్ యాక్సిడెంట్. ఈ బైక్ యాక్సిడెంట్ కనుక జరగకపోయి ఉంటే వీకావేరి ట్రావెల్స్ బస్ కింద ఆ బైక్ ఇరుక్కునేది కాదు, అలా మంటలు వచ్చేవి కాదు, ఈరోజు 19 మంది మరణం జరిగేది కూడా కాదు. సో అక్కడ ఎర్రిస్వామి ఒక్కడు పెళ్లికి వెళ్ళడం కోసం హైదరాబాద్ను చూసారా ఎక్కడి నుంచి వెళ్ళాడు అనేది. అంటే ఇక్కడ నేను ఆయనని బ్లేమ్ చేయడం అని కాదు, ఆయన అంటే ఏ రూపంలో చావు అనేది వెంటాడుతూ ఉంటుంది, ఏ రూపంలో వస్తుంది అనేది చెప్పడానికి మీకు చెప్తున్నాను ఈ మాట. నేను హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో చెత్త కార్మికుడిగా పనిచేసినటువంటి ఆ వ్యక్తి, చెత్త ఏర్పినటువంటి కార్మికుడిగా పనిచేసినటువంటి ఎర్రిస్వామి ఏదో పెళ్లికి అని చెప్పి కర్నూలు వెళ్ళడం ఏంటి, కర్నూలు వెళ్ళిన తర్వాత శివశంకర్కి ఫోన్ చేయడం ఏంటి, ఇద్దరు